ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందము 8వ అధ్యాయము 28 మరియు 29 శ్లోకాల నుంచి చర్చించబడింది. గర్భోదక సాయి విష్ణువు నుండి బ్రహ్మోద్భవనం అనే అధ్యాయంలో ఇక్కడ నిజానికి ఇది ఎవరెవరితో చెప్తున్నారు? మైత్రేయముని విదురునికి వివరించి చెప్తున్నారు. విదురుడు అడిగిన విభిన్నమైన ప్రశ్నలకి సమాధానంగా మైత్రేయముని సమాధానాలు మనకి ఇక్కడ విశదీకరణ చేయబడుతున్నాయి. అనేక ప్రశ్నలకి సమాధానం నిజానికి విదురునికి తెలుసును. విదురుడు స్వయంగా విశుద్ధమైన భక్తుడు. కానీ అందరి ఉపయోగార్థం, మానవాళి ఉపయోగార్థమని విదురుడు ఈ ప్రశ్నల్ని అడిగినట్టుగా మనకి బోధపడుతుంది. ప్రాథమికంగా విదురుడు ఒకే ఒక ప్రశ్న అడగాలనుకున్నాడు. శ్రీకృష్ణ భగవాని అంతర్ధానానికి, ఆవిర్భావానికి చెందిన వివరణ తెలుసుకోవాలని ఆరంభించిన ఈ సంభాషణ విదురుడి యొక్క కృప వల్ల అనేక రకమైన విభిన్నమైన అంశాల గురించి ప్రస్తావించే అవకాశం ఏర్పడేలాగా ప్రశ్నలన్నీ కూడా సంధించబడ్డాయి. తద్వారా మైత్రేయముని భగవంతునికి సంబంధించిన అనేక వివరణలు, సృష్టికి సంబంధించిన ప్రక్రియ మరియు జీవాత్మలు అవి ప్రకటితమయ్యే విధానము, నిర్వహించబడే స్థితి, భౌతిక జగత్తు ఎలా ప్రకటితమవుతుంది, దాని నిర్వహణ స్థితి వివరిస్తూ బ్రహ్మాండంలోని మొట్టమొదటి జీవి అయిన బ్రహ్మదేవుడు ఎలా ప్రకటితమవుతాడు, ప్రకటితమైన బ్రహ్మదేవుడు ఏం చేశాడు, పరిజ్ఞానవంతుడు ఎలా అవుతాడు అనే విషయాన్ని ఇప్పటిదాకా మనకి ప్రబోధించారు. భౌతిక జగత్తులో విశుద్ధమైన భక్తిత్వ సేవలో నియుక్తమైనటువంటి జీవాత్మ నిరంతరం భగవత్ సేవలో ఎలా ఉండాలి అనుకుంటాడు. అలా నిరంతరం భగవత్ సేవలో ఉన్నటువంటి విశుద్ధమైన భక్తునికి భగవంతుడు స్వయంగా ఆడ రుణపడిపోతాడు. రుణాన్ని తీర్చుకోవడానికి భగవంతుడు ఎంత ఆహ్లాదకరంగా మారిపోతాడు. తద్వారా విశుద్ధ భక్తుని హృదయాన్ని ఆహ్లాదపరిచే ప్రయత్నం చేస్తాడు. ఆ ఆనందమయ స్థితిలో భక్తుడు మరింత సేవలో నియుక్తుడై ఉంటాడు. ఇలాగా భక్తుడికి భగవానుడికి మధ్య జరిగేటువంటి నిరంతర ఆధ్యాత్మిక పోటీ ఎలా కొనసాగుతూనే ఉంటుంది అనే విషయాన్ని మనము చర్చించుకున్నాం. ఇక్కడ మైత్రేయముని విదురుడితో ఏమని చెప్తున్నాడు? భగవంతుని యొక్క సుందరమైనటువంటి రూపాన్ని అభివర్ణిస్తున్నాడు. భగవానుని కటి ప్రదేశము కదంబ పుష్పపు పుప్పొడిని పోలిన పీతవసనముచే ఆచ్ఛాదితమై చక్కగా అలంకరింపబడిన మేఘములచే చుట్టబడి ఉండెను. మేకలముచే అతని వక్షస్థలము శ్రీవత్సముతోనూ అమిత విలువైన కంఠాభరణములతోనూ అలంకృతమై ఉండెను. శ్రీకృష్ణుని యొక్క స్వరూపాన్ని అభివర్ణించడాన్ని మనం తిరిగించవచ్చు. చందన వృక్షము సుగంధభరితము పుష్పాలతో, శాఖలతో అలంకృతమైనట్లుగానే భగవానుని దేహం కూడా విలువైన మణులతోనూ ముత్యాలతోనూ అలంకరించబడి ఉండనని. శ్రీకృష్ణ భగవానుడు అవ్యక్త మూలముకు వృక్షము వలె జనులందరికీ కూడాను, విశ్వమందలి అందరికీ కూడాను ప్రభువై ఉన్నాడని, చందన వృక్షం ఎలాగైతే పలు పన్నగములతో చుట్టబడి ఉండే రీతిగా తన దేహం కూడా ఎలా ఉందట? అనంతుని పాడగలచే ఆచ్ఛాదితమైనది. అవ్యక్త మూలం అనే పదము ఇక్కడ విశిష్టమైనది అని శ్రీల ప్రభుపాదుల గారు భాషణలో ఉద్ఘాటిస్తున్నారు. సాధారణంగా ఆ వృక్షం యొక్క మూలము, వేర్లని ఎవరు చూడరు.
కానీ భగవంతునికి మూలం ఎవరు నిజానికి? స్వయంగా అతనే. ఎందుకనంటే సర్వకారణ కారణం. అన్ని కార్యాలకి కారణభూతమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు. తానే అన్నింటికి కారణము. తనకు కారణం అంటూ మరొకటి లేదు. అందరికీ ఆశ్రయుడు శ్రీకృష్ణుడే. సర్వాశ్రయాశ్రయుడు. ఇక్కడ అవ్యక్తము అంటే ఇంకెవరో కాదు, స్వయంగా దేవాది దేవుడే అనే భావాన్ని వ్యక్తీకరించడం జరిగింది. శ్రీకృష్ణ భగవాను యొక్క ఈ స్థితి ప్రమోత్కృష్టమైనటువంటిది. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ. అన్నీ కూడా కృష్ణుడి నుంచే ఉద్భవిస్తున్నాయి. స్వయంగా కృష్ణుడు కూడాను కృష్ణుని యొక్క ఉద్భవానికి కారణం తానే. చాలా విశిష్టమైనటువంటి విషయం ఇది. సర్వకారణ కారణం. శ్రీకృష్ణుని యొక్క ఉద్భవానికి శ్రీకృష్ణుడే కారణం. విశిష్టమైన ఈ విషయం మనకి భాగవతంలో చెప్పబడుతుంది. ఎవరైనా సరే శ్రీకృష్ణుని యొక్క విశిష్టతని పరిపూర్ణంగా తెలుసుకోవాలంటే భాగవత ధర్మాన్ని స్వీకరించినట్టు మాత్రమే వారికి అది బోధపడుతుంది. అలాంటి భాగవత ధర్మ సూత్రాలన్నీ కూడా ఇక్కడ మనకి మైత్రేయముని విదురుడికి ప్రకటితం చేస్తారు. జన్మాదియస్య యతః. భౌతిక జగత్తు కానివ్వండి, ఆధ్యాత్మిక జగత్తు కానివ్వండి, విభిన్నమైన జీవులు కానివ్వండి, అందరూ కూడా ఎక్కడి నుంచి ఉద్భవిస్తున్నారు? శ్రీకృష్ణుడి నుంచే ఉద్భవిస్తారు. ఈ విషయాన్ని తెలుసుకున్నప్పుడు వ్యక్తి భౌతిక కర్మబంధనాల నుంచి కూడా ముక్తులవుతాడు, జీవన్ముక్తులవుతాడు. జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వితి తత్వత త్వక్త్వా దేహం పునర్జన్మ నైతి మామితి కౌంతేయ. జన్మ కర్మ చమే దివ్యం. శ్రీకృష్ణ భగవాన్ యొక్క జన్మము, ఆవిర్భావము మరియు విభిన్నమైనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడాను విశిష్టమైనటువంటివి. కేవలము ఈ విశిష్టమైనటువంటి శ్రీకృష్ణుని యొక్క కార్యక్రమాలు మనకి విశదీకృతం అయితే చాలు, భౌతిక బంధనాల నుంచి ముక్తం కాగలుగుతాం. జన్మ కర్మ చమేది తత్వాదేహం పునర్జన్మ నైతి మామేతి కౌంతి. ఇంతటి విశిష్టమైన విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోగలుగుతున్నాం. శ్రీకృష్ణుడి గురించి చూడండి, శ్రీకృష్ణుడి కన్నా ఉన్నతుడు కానీ సమానుడు కానీ ఎవరు లేరు. అందుకనే శ్రీకృష్ణుడు అందరికి కూడా అధిపతి. మిగిలిన వాళ్ళందరూ కూడాను శ్రీకృష్ణుని ఆధిపత్యంలో తమ జీవనాన్ని కొనసాగిస్తారు. జీవుడు కూడాను శ్రీకృష్ణుని యొక్క ఆధిపత్యంలో తన జీవనాన్ని కొనసాగిస్తారు. అది ముఖ్యమైనటువంటి విషయం. ఎవరైనా సరే తమ జీవనాన్ని కొనసాగించాలి అంటే ఎక్కడ కొనసాగిస్తారు? ఎవరి ఆధీనంలో కొనసాగిస్తారు? భగవంతుడైన శ్రీకృష్ణుని ఆధీనంలో కొనసాగిస్తారు.
బాహ్య రూపంలో కొన్నిసార్లు వ్యక్తులు విభిన్నమైనటువంటి స్థితులకి, వ్యక్తులకి ఆధీనులై ఉన్నట్టుగా కనబడతారు. కానీ అది పరోక్షంగా జరిగేటువంటి ప్రక్రియ. ప్రత్యక్షంగా ఒక్కోసారి కనబడేటువంటిది. కానీ పరోక్షంగా ప్రతి వాళ్ళు కూడాను ఎవరి ఆధీనంలో ఉన్నారు? భగవంతుడైన శ్రీకృష్ణుని ఇది హ్మ్. ప్రత్యేకత. ఈ విషయాన్ని మనం అవగతం చేసుకుంటే చాలు. భౌతిక జగత్తులో బద్ధ స్థితిలో ఉన్న జీవాత్మ కేవలం ఈ విషయాన్ని అవగతం చేసుకుంటే చాలు పరిపక్వతని సిద్ధించుకుంటాడు. భౌతిక బంధన నుంచి ముక్తులవుతాడు. శ్రీకృష్ణ భగవాన్ యొక్క విశిష్టమైనటువంటి స్థితిగతుల గురించి ఇక్కడ అభివర్ణిస్తూ శ్రీకృష్ణుడు ఎలా కనిపిస్తున్నాడు అని ఆ, శరీర సౌందర్యాన్ని గురించి కూడా ఇక్కడ అభివర్ణించారు. ఇలా అనంతుని పడగల చేత చుట్టబడి ఉంది. చందన వృక్షపు పలు పన్నగములతో చుట్టబడి ఉండేది ఈ రీతి. ఆ విషయాన్ని కూడా ఇక్కడ ధృవీకరించారు. శ్రీకృష్ణ భగవాన్ యొక్క ఈ దివ్యమైన స్థితుల్ని మనం అవగతం చేసుకున్నప్పుడు మన ప్రాకృతిక సహజ సిద్ధమైనటువంటి ప్రాకృతిక స్థితికి మనము తిరిగి చేరుకోవడానికి కావలసిన ప్రక్రియను మనం మొదలుపెట్టే అవకాశం ఉంది. భౌతిక జగత్తులో బద్ధ స్థితిలో ఉన్న జీవాత్మలందరూ కూడాను తమ క్లేశకర జీవనాన్ని తొలగించుకోవాలి అంటే ఏం చేయాలి? భగవద్భక్తిలో స్థిరపడాలి. భగవద్భక్తిలో స్థిరపడాలి అంటే ఎవరికైతే శరణాగతి పొందుతాం, ఎవరినైతే శరణాగతి పొందాలో ఆ వ్యక్తిని శరణాగతి పొందాలి అంటే ఆ వ్యక్తికి సంబంధించిన సమాచారం మనకి తెలిసి ఉండాలి. శ్రీమద్ భాగవతము ఆ ప్రక్రియ మనకు విడమర్చి తెలియజేస్తుంది. భాగవతాన్ని అధ్యయనం చేసినప్పుడు మనకు శ్రీకృష్ణుని యొక్క స్థితిగతులన్నీ అవగతమవుతాయి. ఎందుకని? భాగవతాన్ని శ్రవణం చేయడము అంటే లేకపోతే అధ్యయనం చేయడము అంటే భక్తిత్వ సేవలో నిత్యమైనది. వేదేశ దుర్లభం అదుర్లభం ఆత్మభక్తం. శ్రీకృష్ణ భగవానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని సంతరించుకోవాలంటే భక్తిత్వ సేవలు ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం. మరి శ్రీకృష్ణుని యొక్క విశిష్టమైనటువంటి స్థితిగతుల్ని అవగతం చేసుకోవడము అంటే భగవంతుని యొక్క భక్తిత్వ సేవలో నియుక్తమైనది. అలా భగవంతుని యొక్క భక్తిత్వ సేవలో నియుక్తమైనప్పుడు జీవాత్మ భౌతిక జగత్తులో ఉండడానికి కారణభూతమైనటువంటి కల్మషాలన్నింటినీ తొలగించుకోగలుగుతుంది. అలా హృదయంలో పేరుకుపోయినటువంటి భౌతిక కల్మషాలు తొలగిపోయినప్పుడు జీవుడు భగవంతుడి యొక్క ఆదేశాన్ని పాటించడానికి సంసిద్ధుడై ఉంటాడు. భౌతిక జీవనంలో మనము నిరంతరం కొనసాగడానికి కారణం ఏమిటి? హృదయంలో ఉన్నటువంటి కల్మషాలు. ఆ కల్మషాలు ఎప్పుడైతే తొలగిపోతాయో జీవాత్మ బద్ధ స్థితి నుంచి బయటపడగలదు. ఆ జీవాత్మ బద్ధ స్థితి నుంచి బయటపడ్డప్పుడు తన ప్రాకృతికమైన స్థితిని పొందగలదు. జీవాత్మ యొక్క ప్రాకృతికమైన స్థితి ఏమిటి? జీవేర స్వరూపే నిత్య కృష్ణదాస్. భగవంతుడైన కృష్ణుని సేవలో నియుక్తమై ఉండడమే జీవాత్మ యొక్క సహజ సిద్ధమైనటువంటి స్థితి. ఆ స్థితిని పొందాలి అంటే జీవాత్మ ఏం చేయాలి? భౌతిక జగత్తులో ప్రవేశపెట్టబడినటువంటి జీవాత్మ తన స్థితిని మళ్ళీ పునఃస్థాపితం చేసుకోవాలి అంటే భక్తియుక్త సేవలో నియుక్తమై ఉండాలి. భక్తియుక్త సేవలో నియుక్తమై విధానము కాలమాన పరిస్థితులను బట్టి వ్యక్తీకరించబడ్డాయి. సత్యయుగంలో భక్తియుక్త సేవలో నియుక్తమై ఆత్మసాక్షాత్కారాన్ని పొందే విధానము ఒక పద్ధతిలో ఉంటే త్రేతాయుగంలో మరో పద్ధతిలో, ద్వాపరయుగంలో మరో విధానం చెప్పబడింది. కలియుగంలో చెప్పబడిన విధానం ఏమిటి?
హరే నామ హరే నామైవ కేవలం కలౌ నాస్తేవా నాస్తేవా నాస్తే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. ఈ మంత్ర జపం ద్వారా వ్యక్తి పరిపక్వతను సిద్ధించుకోగలరు. కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా నామరూపే కలికాలే కృష్ణ అవతారం. చాలా సందర్భాల్లో ఇంత సులభతరమైన విధానం ద్వారా మనము భౌతికమైన జీవన విధానం నుంచి బయటపడగలుగుతామని చెప్పినప్పుడు వ్యక్తులు విశ్వసించడానికి కూడా సిద్ధంగా. అంత సులభతరమైన విధానం ద్వారా ఎన్నో కోటాను కోట్ల జన్మల నుంచి మనము స్థిరపడి ఉన్నటువంటి ఈ భౌతిక కాలుష్యాల నుంచి ఎలా బయటపడగలుగుతాము అనే సందేహంతో కొంతమంది స్వీకరించడానికి విముఖతను వ్యక్తీకరిస్తే, మరికొందరు స్వీకరించినా కూడా దీంతో పాటు మరేవో విధానాన్ని అవలంబించాలనే భావనతోని విభిన్నమైనటువంటి వేదశాస్త్రాల పద్ధతులను స్వీకరించే ప్రయత్నం చేస్తారు. కానీ ఎవరైనా సరే పరిపూర్ణమైన విశ్వాసంతో శ్రద్ధ తా శ్రద్ధ తదో సాధు సంగ వ భజన క్రియ తా అనర్థ నివృత్తి. ఎవరైనా సరే పరిపూర్ణమైన విశ్వాసంతో, ఎవరి మీద పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి? భగవంతుడైన శ్రీకృష్ణుని మీద పరిపూర్ణమైన విశ్వాసంతో కృష్ణుడిచే నిర్దేశించబడినటువంటి కార్యక్రమంలో, కృష్ణుడిచే ఆదేశించబడినటువంటి సూత్రాలని జీవితంలోకి అన్వయించుకున్నట్టయితే, శ్రీకృష్ణుడు ఏం ఆదేశించాడు జీవాత్మలన్నింటినీ కూడా? భౌతిక జగత్తులో కుట్టుమిట్టాడుతున్న జీవాత్మలు ఈ భౌతిక స్థితి నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి? శ్రీకృష్ణుని శరణాగతి పొందాలి. శ్రీకృష్ణుని మాత్రమే శరణాగతి పొందాలి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్షేశ. అలా శ్రీకృష్ణుని శరణాగతి పొందే విధానము మనకి కృష్ణ చైతన్యం ప్రబోధిస్తుంది. కృష్ణ చైతన్యం ఎంత సులభతరంగా మనకు అందించబడింది అంటే, ఎలాంటి క్లిష్టత లేకుండా. చూడండి, మనం ఇంతకుముందు అనేక పర్యాలు దీని గురించి చర్చించుకున్నాం. కానీ ఇది మళ్ళీ మళ్ళీ ఎందుకు చర్చించుకున్నాం అనేది అత్యంత ప్రాశస్తమైన విషయం. భౌతిక జీవనంలో కూరుకుపోయిన మనందరికీ కూడాను ఈ విషయాన్ని మరిచిపోయేటువంటి తత్వాన్ని కలిగి ఉంటాం కాబట్టి, ఈ విశిష్టమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవడం కోసం మళ్ళీ మళ్ళీ చర్చిస్తాం. భౌతిక జీవనంలో భౌతికత్వం నుంచి బయటపడి భగవద్ధామాన్ని చేరుకోవాలి అనుకున్నా, లేకపోతే మన శాశ్వతమైన స్థితిని తిరిగి పొందాలి అన్నా కూడాను కలియుగంలో చేయవలసిన పని ఏమిటి? హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడము, కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించడము, భక్తుల సాంగత్యంలో భగవంతుని యొక్క దివ్యమైన శ్రవణం చేయడం, కీర్తన చేయడం, కృష్ణ చైతన్యాన్ని మన జీవితంలోకి అన్వయించుకోవడము. ప్రతి క్షణం కూడా కృష్ణ చైతన్యంలో ఉండే విధానం ఏమిటి? ఈ 4 నియమాల్ని పాటిస్తూ కూడాను మనం చేసే ప్రతి ప్రక్రియ కూడాను కృష్ణుడి ఆనందం కోసం నిర్వహించబడేలాగా మలుచు. దైనందిన జీవితంలో మనం చేసే పనులన్నీ కూడాను కృష్ణ చైతన్యం అందించాలి. నిర్బంధే కృష్ణ సంబంధే భక్తి వైరాగ్యం ఉచ్యతే. ఇది వ్యక్తీకరించబడినటువంటి విధానం. చైతన్యంలో స్థిరపడ్డప్పుడు భౌతిక జగత్తు నుంచి వ్యక్తి కలియుగంలో భౌతిక జగత్తు నుంచి బయటపడడానికి మనకి ఇవ్వబడినటువంటి ఏకైక విధానం ఏమిటి అంటే కృష్ణ చైతన్య విధానం. అతి సులభతరమైన విధానం. చూడడానికి ఇది చేస్తే చాలా కోటాను కోట్ల జన్మల నుంచి భౌతిక జీవనంలో మగ్గిపోతున్నటువంటి జీవాత్మ కేవలము ఈ ప్రక్రియ ద్వారా విముక్తుడు కాగలడా అనిపించవచ్చు. కానీ
కలికాలే నామరూపే కృష్ణావతారం. కలికాలంలో శ్రీకృష్ణుడు నామరూపంలో ప్రకటితమయ్యాడు. ఈ విషయాన్ని పరిపూర్ణమైన విశ్వాసంతో మనం స్వీకరించి మన జీవనంలోకి అన్వయించుకున్నప్పుడు ఖచ్చితంగా మనము పరిపక్వతను సిద్ధించుకుంటాం. భౌతిక జగత్తులోని మన క్లేశాలన్నిటికీ కారణం ఏమిటి అంటే ఆధిపత్య ధోరణి. భౌతిక జగత్తులో మనం ఎందుకు ఇలా జీవిస్తూ ఉన్నాం ఇంకా కూడాను? ఆధిపత్య ధోరణి. తానే అధిపతిని అనేటువంటి భావన. మన దగ్గర ఉన్న వాటిని చూసుకున్నాం. ఉపాధులన్నీ ఉన్నాయి కదా! మనం ఏ ఉపాధులనైతే ఆపాదించుకుంటామో, శరీరం ద్వారా ఏర్పడినటువంటి ఉపాధులన్నీ ఆపాదించుకొని, మనమే అధిపతులము అనేటువంటి భావనని కలిగి ఉండడము, భౌతిక జీవనంలో కొట్టుమిట్టాడడానికి కారణభూతమైనటువంటి ప్రాథమిక సమస్య. మరి వాటినన్నింటిని కూడా ఊరికే అనుకుని వదిలేయగలమా? అంత సులభతరమైన విషయం కాదు. సాధ్యమయ్యే విషయం. కానీ ఆ స్థితిగతుల నుంచి కూడా బయటపడే విధానం ఏమిటి? ఎప్పుడైతే మనము కృష్ణ చైతన్యాన్ని స్వీకరించి, మనం చేసే ప్రతి ప్రక్రియ కూడాను భగవంతుడైన శ్రీకృష్ణునికి అనుసంధానం చేసినప్పుడు, నిర్బంధే కృష్ణ సంబంధే, అప్పుడు మనం పరిపూర్ణమైనటువంటి విశుద్ధతని పొందగలుగుతాం. ఈ ప్రక్రియ నిర్వహించడానికి కలియుగంలో కృష్ణ చైతన్యం మనకేం ప్రబోధిస్తుంది? మన స్థితిలోనే మనం స్థిరపడి ఉండి, చైతన్య మహాప్రభు చెప్తారు కదా! స్థానే స్థిత శుద్ధగతి. మన స్థితిలోనే మనం స్థిరపడి ఉండి, ఏ ప్రక్రియని మొదలుపెట్టక్కర్లేదు. కృష్ణ చైతన్యంలో త్యజించడం కాదు, మనం స్వీకరించిన పనులన్నీ కూడాను భగవత్ సేవలో వినియోగించడం అనేటువంటిది ప్రాశస్త్యం. చేసే ప్రతి ప్రక్రియ కూడాను కృష్ణుడితో అనుసంధానము చేయడము. ఇది అత్యంత ప్రాశస్తమైన విషయం. అందుకని భౌతిక జీవన విధానం నుంచి బయటపడాలి అంటే ఎలాంటి సంశయం లేకుండా కృష్ణ చైతన్యం మన జీవితంలోకి అన్వయించుకోవాలి. చైతన్య మహాప్రభు చెప్పింది ఏమిటి? ప్రాథమికంగా చైతన్య మహాప్రభు మనందరిలో కూడా కావలసిన అర్హత ఏమని చెప్పారు? అదా శ్రద్ధ. శ్రద్ధ. విశ్వాసం ఉందనుకోండి. ఆ విశ్వాసంతో మనం దీన్ని స్వీకరించినట్టయితే పరిపక్వతను సిద్ధించుకుంటాం. కేవలం విశ్వాసం. మనకి నిజానికి విశ్వాసం లభించడానికి ముందు కూడా మనలో విశ్వాసాన్ని ప్రోధి చేసి సాధు సంఘ అది కూడాను ఇచ్చారు శ్రీల ప్రభుపాద. రెండింటిని కూడా ఏకకాలంలో మనకు అందించారు. తానే స్వయంగా తన సాంగత్యాన్ని ఇచ్చారు. ఎలాగా? విస్తృతమైన ప్రచారం చేయడం ద్వారా తన సాంగత్యాన్ని మనకు అందించారు. శ్రీల ప్రభుపాద గారు ఎంత అధ్యయనం చేయడం అంటే శ్రీల ప్రభుపాద గారి యొక్క సాంగత్యాన్ని స్వీకరించడం. అలా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క సాంగత్యాన్ని స్వీకరిస్తూ ప్రభుపాదుల వారిచే నిర్దేశితమైనటువంటి నియమాలని మన జీవితంలోకి అన్వయించుకోవడం ద్వారా మనం పరిపూర్ణత్వాన్ని సిద్ధించుకుంటాం. ఇది అతి శీఘ్రంగా మన జీవనం మీద ప్రభావాన్ని చూపించాలి అంటే పాపభూయిష్టమైన కర్మలన్నీ చెప్పబడిన పాపస్థితులకి కారణభూతమైన పాపభూయిష్ట జీవనానికి మూల స్తంభాలుగా చెప్పబడినటువంటి 4 కార్యక్రమాలను చర్చించాలి. మాంసభక్షణ చేయకుండా ఉండడం, మత్తు పానీయాలు సేవించకుండా ఉండడం, టీ కాఫీలు కూడా మత్తు పానీయాల్లోకి చేర్చబడ్డాయి కాబట్టి టీ కాఫీలను కూడా స్వీకరించకూడదు. మత్తు పానీయాలు సేవించకుండా ఉండడము, భక్తుల సాంగత్యంలో నిత్యం భాగవత ప్రతిరోజు కూడా భగవంతుని దివ్యలీలని శ్రవణం చేయడం, కీర్తన చేయడం ద్వారా మనం భక్తియుక్త సేవలు నిత్యం కాగలుగుతాం. ఈ ప్రక్రియకు కావలసిన ఏకైక అర్హత ఏమిటి? శ్రద్ధ, విశ్వాసము. భగవంతుడి మీద,
భగవంతుని ఉపదేశం మీద, శ్రీకృష్ణుని మీద, మరియు వాటిని నిర్వహించడానికి ఇవ్వబడినటువంటి సూచనలు ప్రామాణికమైన విశుద్ధ భక్తులు భగవంతునికి ప్రాతినిధ్యం వహిస్తూ, శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యం వహిస్తూ, శ్రీకృష్ణుని ప్రబోధనని మన దైనందిన జీవితంలో ఎలా అన్వయించుకోవాలి అనేటువంటి విశ్వాసంతో దాన్ని స్వీకరించి మన జీవితంలోకి అన్వయించుకున్నట్లయితే పరిపక్వతను సిద్ధించుకుంటాం. అందుకని మనకి శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణుడికి సంబంధించిన విశిష్టమైన వివరణని అందించడం జరిగింది. కృష్ణుడికి సంబంధించిన ఈ వివరణని మనము అధ్యయనం చేసినప్పుడు శ్రీకృష్ణు గురించే వింటూ ఉన్నాం అనుకోండి, శ్రీకృష్ణు గురించి ఆలోచించడం మొదలెడతాం. శ్రీకృష్ణు గురించి ఆలోచిస్తుంటే శ్రీకృష్ణు గురించి మాట్లాడడం మొదలెడతాం. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం అన్ని కూడా జరిగిపోతాయి. అందుకని ఎలాంటి సంశయం లేకుండా పరిపూర్ణమైన విశ్వాసంతో మనం చేయవలసిన పని ఉంది. కృష్ణ చైతన్యం మన జీవితంలోకి స్వీకరించాలంటే పూర్ణ విశ్వాసంతో శ్రీల ప్రభుపాదుల వారిచే నిర్దేశించబడినటువంటి ఈ 4 నియమాల్ని నిష్ఠగా మన జీవితంలోకి అన్వయించుకొని వాటిని పాటించాలి. తద్వారా మనము పరిపక్వతను సిద్ధించుకుంటాం. ఎలాంటి పరిపక్వతని? భౌతిక బంధాల నుంచి ముక్తులమైపోయి మన ప్రాకృతిక స్థితి, సహజ సిద్ధమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిలో నెలకొనడానికి కావలసిన పరిస్థితిని కల్పించుకోవాలి. జన్మమృత్యు జరావ్యాధి దుఃఖ దోషాను దర్శనం, ఈ క్లేశరహితమైనటువంటి జన్మమృత్యు జరావ్యాధి చక్రబంధం నుంచి ముక్తం. ఇది కేవలం కృష్ణ చైతన్యం ద్వారా మాత్రమే సాధ్యము. ఇది మనం సంగ్రహించవలసిన ముఖ్యమైన సారాంశమైన శ్లోకాలు. ఇక్కడ మనం ఆపేద్దాం. మాతాజీ సంత ప్రభుజీ సార్ ఏమైనా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఉన్నాయి? లేకపోతే ఈనాటి కార్యక్రమాన్ని మనం ఒకసారి పునరావృతం చేసుకుందాం. ముఖ్యంగా ఈరోజు వితరణ ఉంది. ఏకాదశి ఉపవాస దీక్షను చేసిన వాళ్ళంతా కూడా వితరణని మీరు ఎక్కడ ఉంటే అక్కడ సూర్యోదయం కాగానే వితరణ చేయవచ్చును, మీ ప్రదేశాల్లో ఏర్పడిన సూర్యోదయం ప్రకారం. అంతేకాకుండా ఈనాటి కార్యక్రమాలు ఏమని చెప్పుకున్నాం, మనం 7:30 హిందీలో భగవద్గీతను చర్చిస్తాము. 10:30 నుంచి 11 వరకు జపయజ్ఞ కార్యక్రమం ఉంటుంది. 11 నుంచి 11:30 వరకు శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాల నుంచి విశ్లేషణాత్మక అధ్యయనం మరియు చర్చ జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ 5:30 నుంచి 6 వరకు జపయజ్ఞ కార్యక్రమం, 6 నుంచి 7 వరకు తెలుగులో భగవద్గీతని చర్చిస్తాము. 7:30 నుంచి 8:30 వరకు మళ్ళీ సాయంత్రం 7:30 నుంచి 8:30 వరకు ఆంగ్లంలో భగవద్గీత నుంచి చర్చిస్తాము. ఇవి ఈనాటి కార్యక్రమాలు. ఆంగ్లంలో భగవద్గీతని మనం ఇప్పుడే అధ్యయనం చేయడం ఆరంభించాము. ఉపోద్ఘాతంలో ఉన్నాము. క్రమ పద్ధతిలో దాన్ని అధ్యయనం చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఆంగ్లంలో వినాలనుకున్న వాళ్ళంతా కూడాను 7:30కి, సాయంత్రం 7:30కి మళ్ళీ కనెక్ట్ అవ్వచ్చును. అలాగే ఆంగ్లంలో మాత్రమే వినగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడాను వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని ప్రబోధించవలసిందిగా విజ్ఞప్తి. తద్వారా ఈనాటి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్తులే భక్తులంతా కూడా రోజంతా కృష్ణ చైతన్యంతో గడపవలసిందిగా విజ్ఞప్తి. హరే కృష్ణ. మాతాజీ సంత ప్రభుజీ ప్రేమదని ఎవరు చెప్తారమ్మా? జగద్గురు శ్రీల ప్రభుపాదికి హరినామ సంకీర్తన్ కి జయ. రామాచార్య హరిదాస్ ఠాకూర్ కి जय. सामवेद भक्त वृंद की जय. ग्रंथराज श्रीमद् भागवतम की जय. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ ప్రభుజీ. శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలను చర్చించే అవకాశం కల్పించారు. మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ. హరి హరి బోల్.